నెలాఖరులో రైతు భరోసా, ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ, అక్కడే నిధుల విడుదల ప్రారంభం. తర్వాత 9 రోజుల్లోనే అన్నదాతల ఖాతాలకు ఈసారి రైతు వారీగా జమ 67 లక్షల మంది రైతులు 1.38 కోట్ల ఎకరాలకు సాయం అందించబోతా ఉన్నారట. నెలాఖరులోగా రైతు భరోసా పడుతుందట. మరి ఇప్పుడు అందరికి పడ్డదా రైతు భరోసా? అందరి మొత్తం ఉన్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ పడ్డదా రైతు భరోసా? కేవలం 2 ఎకరాల వరకే ఆపినట్టున్నది. నాకు తెలిసి జనవరి, ఫిబ్రవరి, మార్చి అనుకుంటా, మార్చి లేదా మార్చి 16వ తారీఖు ఏమో వేసినట్టుగా ఉంది మొదటి విడత. ఇంకా ఇది 50 రోజులలో కంప్లీట్ చేద్దామని చెప్పేసి అన్నాడు. 1,38 అంటే 38 లక్షల ఎకరాల కంటే గతంలో 1,60 లక్షల ఎకరాలకేమో రైతు భరోసా పడ్డది. అంటే దాదాపుగా 28 నుంచి ఒక 30 లక్షల ఎకరాలు ఇప్పుడు కట్టప్ కాబోతా ఉన్నాయి అన్నట్టు. మరి అవి నిజంగా అవి పంటకు అక్కెరానటువంటి భూములా, మరి లేకపోతే పంటకు అక్కెర వచ్చినా కానీ తీసేసినటువంటి భూములు అనేది ఈ పైసలు వచ్చిన తర్వాత చూడాలి. ఆల్రెడీ 1 దఫా ఎగ్గొట్టిన ఆల్రెడీ అయిపోయింది ఫస్ట్లో స్టార్టింగ్లోనే. సో రైతు భరోసా పైసలు ఈ నెల చివరిలో వస్తాయట. ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టి అక్కడే నిధులు విడుదల చేస్తారట. వానాకాలం రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. వీటిని 9 రోజుల్లోనే రైతులకు జమ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. జూన్ నెలాఖరులోగా ఖమ్మం జిల్లాలో రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించి రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేయించడాన్ని ఆ సభలోనే సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మేరకు వ్యవసాయ శాఖ అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది. అయితే యాసంగి రైతు భరోసా నిధులను జమ చేసిన ఎకరాల తరహాలో కాకుండా ఈసారి ఎప్పట్లానే రైతుల వారీగా పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు. అంటే ఒక రైతుకు ఎంత విస్తీర్ణం ఉంటే అంతటికి ఒకేసారి జమ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ నిధుల సమీకరణపై దృష్టి సారించింది. ఇగో ఏం చేసిండాయా అంటే ఈయన 3 విడతలు లేకపోతే 30 విడతలు అని పెడతాడు. ఈయన 3 విడతలు ఎందుకయ్యా? రైతులకు ఇచ్చేటువంటిది 3 విడతలు ఎందుకు ఇవ్వాలి? ఒకటిసారి ఇస్తే సరిపోతుంది కదా. ఇవన్నీ కొత్త సంబంధించినటువంటి తీసుకుని వచ్చి ఈ వీళ్ళకు చేతగాక ఇయ్యడానికి చేతులు రాక ఈ 3 విడతలు 30 విడతలు అని పెట్టి చెప్తాడు. దీనివల్ల రైతులందరూ కూడా గందరగోళానికి గురవుతా ఉన్నారు. ఇప్పుడు ఈ రైతు భరోసా పైసలైనా ఇలా రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు, గతంలో 2 పంటలకు కాదు 3 పంటలకు ఇవ్వాలని చెప్పిండు. నేను అసలు 2 పంటలకు గతి లేవు. సరే ఆ విషయం పక్కకు పెడదు. గతంలో ఇచ్చినటువంటి ఇప్పటి వరకు గతంలో కేసీఆర్ ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి పెద్ద డిఫరెంట్ ఏం లేదు. ఆయన గతంలో 5,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 1,000 రూపాయలు పెంచినట్టున్నది. కానీ ఎకరాల్లో ఎక్కడ పెద్ద తేడా లేదు. ఈయన పెద్దగా అలాకెళ్ళి మల్లారెడ్డి భూమిలో లేకపోయినట్టయితే ఉంటే ఇంకా ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల్లో వాటికి పడట్లేదంటే వాటికి కూడా పడతా ఉన్నాయి పైసలు. ఇంకా నువ్వు ఒక కట్ ఆఫ్ సంబంధించినటువంటి ల్యాండ్ని పెట్టుకొని నువ్వు 5 ఎకరాలకు ఇస్తావా, 7 ఎకరాలకు ఇస్తావా, 3 ఎకరాలకే పరిమితం చేస్తావా, లేకపోయినట్టయితే ఉంటే కేంద్రం ఇచ్చేటువంటి ఏదైతే ఉందో రైతులకు ఇచ్చేటువంటి అది ఏదైతే ఉందో రైతు సాయం కింద ఇచ్చేటువంటిది, ఆ రైతు సాయం కింద ఇచ్చేటువంటి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 2,000 రూపాయలు ఇస్తా ఉన్నది. 3 విడతలు వాళ్ళు ఇస్తా ఉన్నారు. నువ్వు కూడా ఒక 5 ఎకరాలు కట్ ఆఫ్ పెట్టుకొని నువ్వు ఇస్తానన్నటువంటి 6,000 కావచ్చు, 5 ఆరులో 30,000 ఇచ్చేసి. కానీ 5 ఎకరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇక ఇది ఒక రకమైనట్టయితే ఉంటే అసలు రైతు భరోసా అనేది పంట పండించేటువంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. రెండోది ఎరువులు విత్తనాలకు సంబంధించినటువంటి రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే గ్రామాలలో భూమి ఉన్నప్పుడు కూడా ఒక 3 ఎకరాల భూమి ఉందనుకో, 1,00,000 రూపాయలకి కౌలుకి ఇచ్చేస్తా ఉన్నాడు. వచ్చేటువంటి రైతు భరోసా అంతా కూడా రైతు సాగు చేసేటువంటి రైతుకు పడట్లేదు, కౌలు రైతుకు పడట్లేదు. ఎవరు పడతా ఉన్నది? అసలైనటువంటి భూమి ఉన్నటువంటి ఓనర్కు పడతా ఉన్నది. ఆయన వ్యవసాయం చేయడు, పంట పండించడు, కష్టం చేయడు. ఇదేమో కౌలుకిచ్చి ఆ కౌలు రైతేమో మీరు పెంచినటువంటి మందు బస్తాలకి పెంచినటువంటి రేట్లతోటి ఆ మందు బస్తాలు తీసుకుని వచ్చి ఇంకా దాంట్లోనే ఆయన నలిగిపోతూ ఉంటాడు. ఆయన దక్కది, వ్యవసాయం చేసేటువంటి కౌలు రైతుకు దక్కది నువ్వు ఇచ్చేటువంటిది. సో దానిపైన దృష్టి పెట్టండి. కౌలు రైతులను కూడా మేము గుర్తించి వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పినాం. మరి కౌలు రైతులకు ఇస్తా ఉన్నావా? కనీసం ఒక్కరికైనా ఇచ్చినావు ఇప్పటి వరకు? మరి వాళ్ళని కూడా గుర్తించాలి కదా నువ్వు. సో కాబట్టి ఈసారి ఏమవుతుంది అంటే ఏది గతంలో ఇచ్చినటువంటిది ఏదైతే 3 విడతలుగా ఇచ్చేటువంటిది ఏదైతే ప్రక్రియ ఉందో అట్లా కాకుండా ఒక రైతుకు ఒకటేసారి పడేస్తుంది. ఇప్పుడు నాకు ఒక 10 గుంటల భూమి ఉంది అనుకుందాం, 10 గుంటలకు ఒకటేసారి పడుతుంది.
5 ఎకరాలు నీకు ఉన్నదనుకో 5 ఆరుల 30,000 ఒక్కసారి పడేస్తుంది. కాబట్టి ఎకరానికి వచ్చేసరికి 6,000 రూపాయలు ఒక్కసారి, 6,000 రూపాయలు ఒక్కసారి ఇట్లా వచ్చేటువంటి అవకాశం లేదట. కాబట్టి అదంతా కూడా 5 ఆరుల అట్లా ఒకేసారి పడేటువంటి అవకాశం ఉంటుందంటే రైతుల వారిగా పెట్టుబడి సాయాన్ని అందించనున్నారట. సో దానికోసం ఆర్థిక శాఖ ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలి, ఎక్కడి నుంచి అప్పులు తీసుకురావాలన్నటువంటి దానిపైన ఫోకస్ చేసిందట. ఇక ఈ నెల 18న జరగనున్న క్యాబినెట్లోనూ రైతు భరోసా నిధులపై చర్చించనున్నట్లు తెలిసింది. జూన్ నెలాఖరులో నిధుల జమ కార్యక్రమాన్ని మొదలుపెట్టి జూలై మొదటి వారంలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 67.01 లక్షల రైతులకి ఎంత 67 లక్షల మందికి దాదాపుగా 67 లక్షల మంది ఇంచుమించుగా 67 లక్షల మందికి ఎంత ఇవ్వబోతా ఉన్నారు? 67 లక్షల మందికి అంటే 67 లక్షల మంది రైతులకు చెందినటువంటి 1.38 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం కింద 2025లో వానాకాలం రైతు భరోసా నిధులను జూన్ 16న ప్రారంభించి 27వ తేదీ వరకు అంటే 7 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో 8,284.66 కోట్లను జమ చేయ ఉంది. అంటే దరిదాపుగా 2,300 కోట్ల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో జమ చేయబోతా ఉన్నాయి. ఎంతమందికి అంటే దరిదాపుగా 67 లక్షల మందికి 1,38 లక్షల ఎకరాలకి ఆ సంబంధించినటువంటి ఈ వానాకాలం పెట్టుబడి ఏదైతే ఉంటుందో వానాకాలం పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించేటువంటి సాయం కింద ఈ పైసలు జమ కాబోతా ఉన్నాయి అన్నట్టు. ఈ ఏడాది జూన్ 18 నుంచి 23 వరకు భారీ వర్షాలు కురవనున్నాయట. ఈ నేపథ్యంలో ఆ 4 రోజుల పాటు కార్యక్రమాలను వాయిదా వేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో 23వ తేదీ తర్వాత చివరి వారంలో మంచి రోజు చూసుకొని రైతు భరోసా నిధులు విడుదలకి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి అది కూడా ఖమ్మంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి రైతుల ఖాతాల్లో ఈ పైసలు జమ చేయబోతా ఉన్నారట. సరే ఇక్కడ వరకు బాగానే ఉన్నది, సరే కిందనో మీదనో చేస్తా ఉన్నారు, అయిపోయింది. రైతులకు ఇచ్చేటువంటి బోనస్కు సంబంధించినటువంటి పైసల విషయంలో కూడా ఆ రకమైనటువంటిది మీరు పండించినటువంటి పంటకి ముందుగా మద్దతు ధర చెల్లించడంతో పాటు కౌలు రైతులకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా మేము కూడా చెప్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఈ నెలాఖరులో వానాకాలం పెట్టుబడికి సంబంధించినటువంటి పైసలు రైతుల ఖాతాల్లో 8,000 దరిదాపుగా 8,300 కోట్ల రూపాయలు జమ కాబోతా ఉన్నాయి అన్నట్టు అర్థమవుతా ఉన్నది. ఒక మంచి రోజు చూసుకొని ఈ పైసలు వేస్తారట. ఇట్లా ఉంటే ఇక రైతు సంక్షేమానికి ఉన్నతాధికారుల కమిటీ వేసినట. రైతులు పంటల వివరాలు ఖచ్చితంగా నమోదు, రైతు వేదికల్లోనే విత్తనాలు ఎరువుల పంపిణీ. ఇగో ఈ యాప్లతోటి వచ్చేది ఏం లేదు. గతంలో సరే ఏది ఏమున్నప్పటికీ కూడా గతంలో రైతులకి యూరియాకు పెద్దగా మందు బస్తాలకు పెద్దగా ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు, ఆ పిండి బస్తాలకి విత్తనాలకి కూడా. కానీ ఈ యాప్లు పెట్టి ఈ దుకాణాలు ఓపెన్ చేసి ఈ అంతా పెట్టడం వల్ల రైతు అంతా కూడా గందరగోళానికి గురవుతారు. ఇక వీళ్ళు మాట్లాడేది ఎట్లా ఉంటుందంటే ఈ పూటకో మాట, వీళ్ళ మాట అసలు గడప కూడా దాటది, కానీ మొత్తం కోటలు దాటినట్టుగా చెప్తా ఉంటారు అన్నట్టు వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఏం చేస్తారు, రైతు వేదికల్లోనే విత్తనాలు ఎరువుల పంపిణీ. మీతో నైతా అది రైతు వేదికల్లో మీరు విత్తనాలు ఇచ్చి మందు బస్తాలు ఇస్తారు మీరు. మరి గిదేంది సార్, మరి నేను చెప్పడానికి బాగానే ఉన్నది కదా. ఒక మాట ఇక్కడ ఒక పేపర్లో ఇగో యూరియా కోసం చెప్పుల వరుస కనబడుతుంది కదా. యూరియా కోసం కామారెడ్డి జిల్లా గహందారి మండలం నేరేల్ తండాల సొసైటీ వద్ద చెప్పుల లైన్లో నిలబెట్టి యూరియా కోసం వెతుకుతా ఉన్నారు. ఇగో ఈ పిక్చర్ను చూడండి. ఈ వచ్చినటువంటి ఈ పిక్చర్కి నువ్వు చెప్పేటువంటి మాటలకి ఏమైనా పొంతన ఉన్నదా? రైతుల సంక్షేమానికి ఉన్నతాధికారుల కమిటీ వేసి రైతు వేదికల్లోనే విత్తనాలు ఎరువుల పంపిణీ చేస్తారట. ఉన్న కాడ ఇవ్వు, ఫస్ట్ ఉన్న దుకాణాల కాడ ఇవ్వు, ఆ దుకాణాల నిండా యూరియాతో నింపు. ఇక మొబైల్ యాప్తో ఎరువుల బుకింగ్, ఎరువుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. రైతుకు ఏ యాప్లో బుక్ చేసుకోవాలి? ఇప్పుడు యాప్ బుక్ చేసుకోవాలంటే ఒక 10-15 వేల రూపాయల ఫోన్ కొనాలి ఇప్పుడు, అంతే కదా. చిన్నతో ఫోన్తో అయితే నడవదు కదా, నడతా అది. ఇప్పుడు యాప్లు ఎందుకు మరి? అప్పుడేమో ఒక ఆటోని పంపినట్టు అయితే పలానా దుకాణం కాడికి పోయి పట్టుకురాపు అంటే ఆటో డ్రైవర్కి పైసలు ఇస్తే పట్టుకొచ్చి ఇంటికి అనేసి లేకపోతే షేన్ కన్నా అనేసి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? యాప్లో బుక్ చేసుకొని అంత పెద్ద ప్రాసెస్.